హాయ్ రాహుల్. నమస్తే మాధవ్ గారు, బాగున్నారా? నమస్కారం వాసుదేవ్ గారు, నేను బాగున్నాను. వాసుదేవ్ గారు, నాకు కాబోయే కోడలు శ్రావ్య. నమస్కారం అంకుల్. ఓ నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్ రాజీవ్. నీకు కూడా కంగ్రాచులేషన్స్ రా, నీ పెళ్లి కూడా కుదిరిందిగా. రాజీవ్, నువ్వు శ్రావ్య ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. మొత్తానికి అనుకోకుండా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకేసారి పెళ్లిళ్ళు కుదిరాయి. చాలా సంతోషం. వాళ్ళిద్దరికీ అలా జరగాలని ఆ పైవాడు రాత రాశాడు. అందుకే ఒకేసారి పెళ్లి కుదిరింది. గోదా కళ్యాణం పూర్తయ్యేలోపు ఏదో ఒకటి చేసి అభి రాహుల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చెయ్యాలి. అభి పెళ్లి నా తమ్ముడు ఇంద్రతో మాత్రమే జరగాలి. రాహుల్తో ఆగిపోవాలి అంటే దానికి రూట్ ఈ గోదా కళ్యాణంలోనే పడాలి. ఇక్కడ దానికి సంబంధించిన ఏ అవకాశం దొరికినా వదులుకోకూడదు. బయటే నిలబడి మాట్లాడుకోవడం ఎందుకు? పంతులు గారు కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి వెళ్దాం. పదండి.